అందరికీ జై శ్రీరామ్ మరొకసారి. సో ఇప్పుడు నేనున్నది గుప్తార్ ఘాట్. గుప్తార్ ఘాట్ అంటే ఏంటిది, ఇది ఎక్కడుంది, అవన్నీ తెలుసుకుందాము. సో గుప్తార్ ఘాట్ వచ్చేసి ఫైజాబాద్లో ఉంది. గుప్తార్ ఘాట్ అంటే ఏంటిది, ఇక్కడ శ్రీరామచంద్రుల వారి పాదుకలు ఉన్నాయి, అంటే పాదముద్రికలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూసాము రండి. సో ఇక్కడ ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్లో ఇక్కడే శ్రీరామచంద్రుల వారు ఇదిగోండి వాళ్ళ పాదముద్రికలు ఇక్కడ ఉన్నాయి. జై శ్రీరామ్ ప్రభు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవే ఆ పాదుకలు, ఇవే ఆ పవిత్రమైన పుణ్యమైన పాదుకలు. ఇక్కడే శ్రీరామచంద్రుల వారు వాళ్ళ పాదుకల్ని ఇక్కడ వదిలిపెట్టి సరియూ నది ఉంది ఇక్కడ, ఆ సరియూ నదిలో గుప్త అయినారు. అంటే వారి యొక్క అవతారము ఇక్కడి నుంచి ఎండ్ చేసినారనమాట. में जो है भगवान राम अयोध्या में 11,000 वर्ष तक राज किए थे। जब परम धाम को जाना हुआ था तो सबसे पहले माता सीता चली गई, तब उसके बाद लक्ष्मण जी चले गए। उसके बाद जो है राम जी की इच्छा हुआ अपने परम धाम के जाने के लिए, तो राम जी अपने अपने पुत्रों को राज्याभिषेक कर दिया था। उसके बाद राम जी चलने लगे तो उनके पूरा परिचय सभी लोग अयोध्यावासी सभी लोग अयोध्या से पैदल चलकर जब यहाँ पर आए तो यहाँ पर ब्रह्मा जी सभी देवताओं के साथ करोड़ों विमानों के साथ पहले ही यहाँ उपस्थित थे। उसके बाद जो है अयोध्या में ही भगवान राम 5 लोगों को रोक दिए थे, हनुमान जी को, जामुन जी को, विभीषण और दुविध, इन सभी को जो रोक दिए थे। उसके बाद यहाँ सभी देवता करोड़ों विमानों के साथ पहले यहाँ उपस्थित थे। उसके बाद भगवान के पहुँचने पर सभी देवता भगवान के ऊपर पुष्प की वर्षा किए। उसके बाद जो है भगवान की स्तुति किए। उसके बाद यहाँ 3 प्रकार की वायु बहने लगी। भगवान राम गुप्तार घाट पर एक उत्तम स्थान पर गए। उसके बाद कमर भा सयुजल में खड़े थे। फिर जो है ब्रह्मा जी ने कहा राम जी से कि हे प्रभु, आप जो है चराचर के स्वामी हैं, आप जिस रूप में आप जब जाना चाहते हैं उस स्वरूप में आप जो है प्रवेश करें। यदि आप वैष्णव स्वरूप में जाना ही चाहते हैं तो अपने वैष्णव स्वरूप में ही प्रवेश करें। उसके बाद राम जी जो है अपने भाइयों के साथ शरीर वैष्णव स्वरूप में प्रवेश करेंगे। उसके बाद भगवान राम जो है चतुर्भुज रूप में हो गए, उनका वाहन गरुड़ गाय उस पर बैठे। उसके बाद राम जी ब्रह्मा जी से कहे कि हे ब्रह्मदेव, ये जितने अयोध्या वासी आए ये हमारे भक्त हैं, ये अपना राजपाट सुख संपदा सुख वैभव छोड़कर मेरे पीछे पीछे आए हैं, इनको लिए बिना हम भी यहाँ से नहीं जाएंगे, आप इनको कहीं रहने का स्थान दें। ब्रह्मा जी ने कहा कि जो देवताओं के अंश से जिनकी उत्पत्ति हुई है वो सब अपने अपने अंश में विलीन हो जाएंगे। जो ऐसे हैं उनको जो हम अपने ब्रह्म लोक के ऊपर एक संतानक लोक है, उस लोक में जो है सभी का रहने का स्थान देंगे। उसके बाद जो है सभी अयोध्यावासी भगवान का नाम लेते हुए उनका चिंतन करते हुए सभी लोग जो है सरजू में डुबकी लगाए, दिव्य शरीर हुआ, विमान में बैठे, भगवान राम प्रजा सहित परम धाम को लेकर यहीं से चले गए थे। చరణ పాదుకలు చూసిన తర్వాత బయటికి వచ్చాక ఇదిగోండి ఇక్కడ మాతా బిందువాసిని మన శ్రీరామచంద్రుల వారి కులదైవం. ఇక్కడ ఈ టెంపుల్ ఏదైతే ఉందో సరియూ నది పక్కనే ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి రాజా విక్రమాదిత్యుల వారు కట్టించింది. అయోధ్య నగరం అంతా రాజు విక్రమాదిత్యుల వారు మొత్తం ఈ అయోధ్య నగరానికి మొత్తం మళ్ళీ పునర్స్థాపితం చేసిందే విక్రమాదిత్యుల వారు. సో లోపట వచ్చేసి ఇక్కడ సీతారాముల వారి విగ్రహాలు ఉంటాయి. రండి పోదాం, చాలా అంటే చాలా బాగుంటుంది, చూసాం రండి. అప్పటి కన్స్ట్రక్షన్ ఇంకా ఇది ఇప్పుడు కూడా ఇంకా అట్లానే ఉంది, రాజా విక్రమాదిత్యుల వారు కట్టించింది. సో ఇంకా చూసాం రండి. అయితే రామ్లలా వారు ఇదిగోండి ఇక్కడ ఈ సరియూ నది గుప్తార్ ఘాట్లోని ఈ సరియూ నది నుంచే అయితే వాళ్ళ దేహాన్ని అయితే చాలించారు. అంటే రామ్ అవతారం ఇక్కడి నుంచే ఎండ్ అయింది అండ్ ఇక్కడి నుంచే రాముల వారు వైకుంఠానికి వెళ్ళారు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు నందిగ్రామ్లో అయితే ఉన్నాము. అయోధ్య నుంచి నందిగ్రామ్ వచ్చేసి ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కొంచెం నా లిప్ మూమెంట్ ఇంకా
వాయిస్ వేరేగా ఉండొచ్చు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా మైక్ సడన్గా ఇక్కడ ఎందుకేమో పని చేయడం ఆగిపోయింది. ఇట్లా చాలాసార్లు అయింది. సో నందిగ్రామ్ వచ్చేసి ఇక్కడ భరతుల వారు ఇక్కడే పాదుకలను పెట్టి 14 సంవత్సరాలైతే తపస్సు చేశారు. అలాంటి ప్లేస్ ఇది. ఆ ప్లేస్ అయితే మొత్తం చూసాం రండి ఇప్పుడు మనము. చాలా అంటే చాలా బాగుంటుంది. డోంట్ మిస్ ఇట్. నందిగ్రామ్కి రాగానే అయితే నేనైతే ఇక్కడ భరత్ కువా అని అయితే ఒకటి ఉంటుంది. భరత్ కువా అంటే ఇక్కడ భరతుల వారు 26 పుణ్యక్షేత్రాల నుంచి తీర్థాలు తీసుకొచ్చి ఈ బావిలో అయితే కలిపారు. ఆ బావి ఇదిగోండి ముందు కనిపిస్తుంది నుండి ఇప్పుడు అక్కడికే వెళ్దాం. ఫస్ట్ నందిగ్రామ్ రాగానే ఇక్కడికి వచ్చి ఈ తీర్థాన్ని అయితే స్వీకరించి నందిగ్రామ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఆ పాజిటివ్ వైబ్స్ అయితే వేరేగా ఉంటాయి, ఆ పాజిటివ్ ఎనర్జీస్ అయితే వేరేగా ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ తీర్థం స్వీకరించి దాని తర్వాత మీరు నందిగ్రామ్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇదిగోండి అదే ఆ బావి. ఇందులోంచే నేనైతే ఇప్పుడే తీర్థాన్ని అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఓపెన్ చేసి చూపిస్తాము. అసలు పెద్దగా అంత లోతంటూ ఏం లేదు, బట్ ఈ వాటర్ టేస్ట్ అనేవి చాలా అంటే చాలా స్వీట్గా ఉండే, చాలా బాగుండే. మళ్ళీ అందులో రాముల వారి ఒక స్వీట్నెస్ ఏందో తెలీదు కానీ జై శ్రీరామ్ అంతే. ఇంకా చాలా అంటే చాలా బాగుండే. ఇదే ఆ భరత్ కువా. అయితే శ్రీరామచంద్రుల వారు అయోధ్య వదిలిపెట్టి వనవాసంకి వెళ్ళాక భరతుల వారు 14 సంవత్సరాలు అయితే ఇక్కడే 14 సంవత్సరాలు తపస్సు అయితే చేశారు. అదే ఈ ప్రదేశం. అయితే ఈ నందిగ్రామ్ వచ్చేసి శివుడి యొక్క నంది వారి పేరు మీద అయితే ఉంది. ఎందుకంటే నంది కూడా ఇక్కడ తపస్సు చేసినట్టు ఒక చరిత్ర పురాణం అయితే ఉంది. అయితే ఇక్కడ శ్రీరామచంద్రుల వారు ఎప్పుడైతే వనవాసానికి వెళ్తున్నారో భరతుల వారు కూడా ఇక్కడ వస్తానంటే భరతుల వారు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడే శ్రీరామచంద్రుల వారు ఇక్కడ ఆపేసి దాని తర్వాత ఇక్కడ ఆపేసి నేను లక్ష్మణుడు సీత అయితే వెళ్తామని చెప్పి వారైతే ముందుకు వెళ్ళారు. అయితే భరతుల వారు ఇక్కడ శ్రీరామచంద్రుల వారి పాదుకలను అయితే 14 సంవత్సరాలు ఇక్కడే పెట్టి తపస్సు అయితే చేశారు. అయితే ఆ పాదుకలు ఎక్కడి నుంచి తెచ్చారు అనేది మాత్రం ముందు వచ్చే వీడియోస్లో ఉంటుంది. ప్లీజ్ అక్కడి వరకు మాత్రం మీరు వెయిట్ చేయండి. ఆ పాదుకలు ఎక్కడి నుంచి తెచ్చారు, చిన్న పాదుకలు ఎక్కడి నుంచి తెచ్చారు అనేది కూడా నేను చూపిస్తాను. అయితే ఇదిగోండి అవే ఆ పాదుకలు, శ్రీరామచంద్రుల వారి చరణ పాదుకలు. జై శ్రీరామని మొక్కండి. ఆంజనేయుల వారు ఎక్కడైతే హిమాలయాల నుంచి సంజీవిని పర్వతం తీసుకెళ్లేటప్పుడు భరతుల వారు బాణాన్ని వేశారు ఆంజనేయ స్వామి మీద. అయితే ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఆగి భరతుడిని కలిశారు. అదే ఈ ప్లేస్. ఆంజనేయ స్వామి వారు ఇంకా భరతుల వారు కలిసిన ఒక ప్లేస్ ఇదే అది. సో ఇక్కడ మీరు లోపల ఏదైతే విగ్రహం చూస్తున్నారో అది ఆంజనేయ స్వామి వారు ఇంకా భరతుల వారిద్దరు కలిసిన ప్లేస్ అన్నమాట. అందుకే ఇది భరతాంజనేయ మిలన్ మందిర్ అని అంటారు. సో ఇంకా చాలా ఉంది చూడడానికి ఇక్కడ, అది కూడా నేను చూపిస్తాను. ప్లీజ్ వెయిట్. ఇక్కడ భరతుల వారు పిండ ప్రదానం చేశారు. వారి తండ్రి వారి రాజా దశరథుడి పిండ ప్రదానం చేశారు భరతుల వారు ఇక్కడ. సో ఇదే తీర్థంలో ఇదే కుండంలో ఇక్కడే భరతుల వారు తన తండ్రి యొక్క దశరథ మహారాజుల వారి పిండ ప్రదానం ఇక్కడే చేశారు. శ్రీరామచంద్రుల వారు వనవాసంలో ఉన్నప్పుడు యాక్చువల్లీ పెద్ద కొడుకు శ్రీరామచంద్రుల వారు, అతని తర్వాత లక్ష్మణుడి తర్వాత భరతుడు, వాళ్ళిద్దరూ వనవాసంలో ఉన్నారు. ఇంకా పిండ ప్రదానం చేయాల్సింది భరతుల వారే. సో అందుకోసమనే భరతుల వారు ఇక్కడే పిండ ప్రదానం చేశారు. అయితే ఈ కోనేరు వచ్చేసి భరతుల వారు తన తండ్రి యొక్క పిండ ప్రదానం కోసం అయితే ఈ కోనేరుని అయితే తవ్వించడం జరిగింది. అందుకే దీనికి భరత్ కుండ్ అని ఒక పేరైతే ఉంది. అయితే ఇక్కడ పిండ ప్రదానం చేస్తే గంగా ఎక్కడ కూడా పిండ ప్రదానం చేయాల్సిన అవసరం లేదనేది కథ పురాణం. అయితే ఇక్కడ నుంచి మనము సూర్యకుండకి అయితే వెళ్దాం. సూర్యకుండ్ ఎక్కడైతే దశరథ మహారాజు గారి రోగాన్ని అయితే నయమైందో అది ఒకటి సూర్యకుండ్, అక్కడికైతే ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ దారిలో బెల్లం బట్టి ఉంది, బెల్లం తయారు చేస్తున్నారు ఇక్కడ. రండి చూద్దాము.
అయితే ఈ మిషన్ ఏదైతే కనిపిస్తుందో ఇందులో మొత్తం చెరికేస్తారు. మనం బయట బండిలో అది చూస్తాం కదా, సేమ్ అట్లాంటిదే. బట్ చాలా ఇది కొంచెం పెద్ద మిషన్ ఇది, దానికి ఒక 10 times పెద్దగా ఉంది. సో ఆ రసం అంతా అక్కడ స్టోర్ అయ్యి అక్కడి నుంచి ఇట్లా కింద పైప్ ఉంది, ఇందులో నుంచి ఇదిగోండి ఇందులోకి వస్తుంది, ఇందులో నుంచి ఇందులో నుంచి మళ్ళీ ఇందులోకి వస్తుంది. ఇదిగో ఉడుకుతుంది చూడండి మొత్తం బెల్లం. సో అందులో చేతి కూడా పెట్టలేము, చాలా వేడిగా ఉంటుంది. తర్వాత తీసి ఇదిగోండి ఇట్లా ఏమైంది ఇది, తర్వాత ఇదిగోండి ఇట్లా ముద్దలాగా చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ. సో బాగుంది కదా ఫ్రెష్ బెల్లం. दीदी थोड़ा टेस्ट बता सकते हैं, ले सकते हो? ये वाला थोड़ा చూసాం టేస్ట్. సో కొంచెం బెల్లం అయితే తీసుకున్నాను, టేస్ట్ చేద్దాము. చాలా ఫ్రెష్ వేడిగా ఉంది బెల్లం. ఓ చాలా బాగుంది. ఒకటి భయ్యా. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది ఇట్లా, అది ఇంత బాగుంది. వేడి బెల్లము ఇంత బాగుందో. వేడి ఉంది, క్రేజీగా ఉంది, మస్తు ఉంది ఇది అయితే. బాడీకి ఒక హీట్ వచ్చింది మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము సూర్యకొండలో ఉన్నాము. సూర్యకొండ అంటే ఏంటిది? దశరథ మహారాజు గారికి ఒకప్పుడు ఒక స్కిన్ డిసీజ్ వచ్చింది. లైక్ ఇక్కడ కోడ్ అంటారు దానికి, మనము కుష్టి అంటారు చూడండి, కుష్టి రోగం లాంటిదే, బట్ నాట్ కుష్టి రోగం. అట్లాంటిది అయినప్పుడు దశరథ మహారాజు గారు ఇక్కడికి వచ్చి ఈ సూర్యకుండంలో స్నానం చేసిన తర్వాత వాళ్ళకు ఆ రోగం అనేది మొత్తం తగ్గిందంట. సో రండి మనం కూడా చూద్దాము. సో అయితే ఇక్కడ సూర్యకుండులో ఇది ఒక కోనేరు. అయితే ఈ కోనేరులో దశరథ మహారాజు గారు స్నానం చేసిన తర్వాత వాళ్ళ కుష్టి రోగం పోయింది. అండ్ ఇక్కడ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకుందాం రండి. మొత్తం ఇది ఒక పార్క్ ఉంది. మొత్తం ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం లైటింగ్ అదంతా ఉంటుంది. బట్ నేను ఈవినింగ్ ఇక్కడ రాలేకపోతాను, ఎందుకంటే నాకు ఇంకా వేరే దగ్గర కూడా పోయేది ఉంది కాబట్టి ఈవినింగ్ ఇక్కడ నేను రాలేను. అందుకోసమని నేను ఇప్పుడు వచ్చి చూస్తున్నాను. అయితే మీరు సూర్యకొండకి వస్తే మాత్రం ఇక్కడ పిల్లలకి ఆడిపియడానికి మంచిగా గార్డెన్ అదంతా ఉంది. దీని టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 10 రూపీస్. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే చలి చాలా ఎక్కువ ఉండడం వల్ల నేను ఎక్కువగా ఏం మాట్లాడలేకపోతున్నాను. బట్ చూడండి సూర్యకొండ కోనేరు అయితే ఎంత బాగుందో. అయితే ఇక్కడ ఈ సూర్యకొండ గార్డెన్లో అయితే సూర్యదేవుడి యొక్క ఆలయం అయితే ఉంది. ఇక్కడ ఫొటోస్ నాట్ అలౌడ్ అంటే నేను తీయలేదు. ఆటోలో పొద్దున్న నుంచి ట్రావెల్ చేసుకుంటూ చలిలో అలా తిరుగుకుంటూ చిన్న ఊళ్ళ నుంచి ఇదిగోండి దశరథ మహారాజు గారి సమాధి దగ్గరికి అయితే వచ్చాము. రండి దశరథ మహారాజు గారి సమాధి దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే ఈ దశరథ మహారాజు గారి సమాధి చూడాలంటే మాత్రం మీరు అయోధ్య నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే రావాలి. 15 కిలోమీటర్లు వచ్చాక పూరా బజార్ అని ఉంటుంది. పూరా బజార్లో ఒక మూలకు ఉంటుంది ఈ దశరథ మహారాజు గారి ఒక సమాధి. మీకు లోపలికి వచ్చాక ఇక్కడ టెంపుల్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా టెంపుల్. సో టెంపుల్కి ఎదురుగానే ఇక్కడ దశరథ మహారాజు గారి సమాధి. అయితే మీరు ఇక్కడ విగ్రహం ఏదైతే చూస్తున్నారో మధ్యలో ఉన్నది మాత్రం దశరథ మహారాజు గారు. అండ్ ఆ పక్క ఈ పక్క చిన్న పిల్లలాగా కనిపిస్తున్నారు కదా చిన్న విగ్రహాలు, అవి వచ్చేసి భరతుడు ఇంకా శత్రుఘ్నులు వాళ్ళిద్దరు ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి గురు వశిష్ఠుల వారు ఇక్కడ. సో రండి, ఇక్కడ దశరథ మహారాజు గారి సమాధి అంటే వారు దశరథ మహారాజు గారికి ఇక్కడే దాన సంస్కారాలు చేశారు. వారి గుర్తుగానే ఇక్కడ ఈ సమాధి అనడం కట్టడం జరిగింది. అయితే ఇక్కడ మీరు శ్రీరామచంద్రుల వారి పాదముద్రికలు అయితే మీరు చూడొచ్చు ఇక్కడ కూడా. సో శ్రీరామచంద్రుల వారు
వనవాసం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. అందుకోసమనే వాళ్ళ ముద్రికలు, ఈ పాదముద్రికలు వచ్చేసి గురు వశిష్ఠుల వారిది. అండ్ ఈ పాదముద్రికలు వచ్చేసి నలుగురు అన్నదమ్ముళ్ళు రామ, లక్ష్మణ, భరతుడు ఇంకా శత్రుఘ్న. ఇక్కడే దశరథ మహారాజు గారి ఒక దహన సంస్కారాలు జరిగాయి. అయితే మీకు ఇక్కడ ఈ తలవారు ఏదైతే కనిపిస్తుందో ఇది 7000 నాటి సంవత్సరాలది. ఇప్పటి వరకు దీనికి ఒక రస్ట్ అనేది లేదు, జంగ్ అనేది పట్టలేదు, రస్ట్ కూడా పట్టలేదు. సో అప్పుడు ఏ మెటల్ తోటి చేసినారో ఏమో తెలియదు, కానీ ఇప్పటికీ అట్లాగే ఉంది. చూడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా దశరథ మహారాజు గారి సమాధి. అంటే ఇక్కడే దహన సంస్కారాలు జరిగాయి. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం ఎట్లా ఉందంటే మొత్తం చుట్టూ మొత్తం పచ్చటి పంట పొలాలు. ఇదిగో చూడండి, చూస్తాను. చుట్టూ పంట పొలాలు. అండ్ ఇదిగోండి ఆర్చ్ ఒకటి ఉంటుంది, ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్ళి టెంపుల్. సో దశరథ మహారాజు గారి ఈ ప్లేస్ అనేది ఎవరికి తెలియదు. ఈ ప్లేస్ చాలా మందికి తెలియదు. ఎంతో కష్టపడి వెతికి 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 ఈ ప్లేస్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. నాకు తెలిసి ఇంతవరకు ఏ యూట్యూబర్ చూపించలేదు. స్పెషల్లీ మన తెలుగులో మాత్రం ఇంతవరకు ఎవరు చూపించలేదు. అట్లాంటి ప్లేసెస్కి అయితే నేను విజిట్ అవుతున్నాను. నా ప్రతి వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం నా ప్రతి ఒక్క హిస్టరీ వచ్చేసి ప్రతి ఒక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తే ఆ ప్లేస్కి ఒక మొత్తం పర్ఫెక్ట్గా ఏ మూలలో ఏముందో అదంతా చూపించడం నా బాధ్యత. నేను చూపిస్తున్నాను. నేనైతే నా వర్క్ పర్ఫెక్ట్గా చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇంకేమన్నా ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్ బాక్స్లో మాత్రం మెన్షన్ చేయండి ప్లీజ్. అది నా రిక్వెస్ట్ మీ అందరికీ. ఇట్లాంటి ఒక వీడియో, మన శ్రీరామచంద్రుల వారి వీడియో, మన రామ్లలా వారి వీడియో ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తేబోతున్నాను. శ్రీరామచంద్రుల వారి వీడియోస్ ఇంకా తేబోతున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అంటే భయ్యా అడుగుదాం. భయ్యా అవి హమ్ యహా సే కహా జా రే అవి యహా సే మణిపర్వత్. సో బీ రెడీ. మణిపర్వత్ అంటే ఏంటిదో నేను అక్కడ చెప్తాను. అక్కడికి వెళ్ళాకే చెప్తాను నేను, ఎందుకంటే అక్కడ చూయించుకుంటూ ఆ చెప్పడం ఆ వైబే వేరే. అందుకోసం నేను అక్కడికి వెళ్ళి చెప్తాను నేను. రండి మణిపర్వత్కి వెళ్దాం. ఇప్పుడు మణిపర్వతం అనే ప్లేస్కి అయితే వచ్చాను నేను అయోధ్యలో. అయోధ్య నుంచి ఇది ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ మణిపర్వతం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. రండి, ఈ మెట్లకి వెళ్ళాలి పైకి. ఇది ఒక చిన్న 75 feet ఆఫ్ చిన్న ఒక కొండ. బట్ ఎందుకు ఈ కొండకు ఇంత స్పెషాలిటీ ఏముంది అనేది మనం ఇప్పుడు పైకి వెళ్ళి తెలుసుకుందాం రండి. సో ఈ మెట్లయితే నేను ఎక్కాలి ఇప్పుడు. పెద్ద ట్రెక్కింగ్ కాదు, చిన్నగానే ఉంటుంది. ఒక 75 feet. ఈ ఒక 4 floors ఆఫ్ బిల్డింగ్ అంతా అయితే ఉంటుంది. పదండి ఎక్కుదాం. ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ కోతులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ చూడండి, ఇది వాటర్ ఎట్లా తాగుతుందో చూస్తున్నారా. సో పైకి వచ్చాక రామ్లలా వారి ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మణిపర్వతం పైకి అయితే వచ్చాను. ఇక్కడ మొత్తం అయోధ్య సిటీ మొత్తం కనిపిస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే ఈ మణిపర్వతం అంటే ఏంటిది? ఈ మణిపర్వతం పేరులోనే మణి,
ఎందుకు అంటే ఈ పర్వతం అంతా ఒక వజ్రాలు మణి అంటారు కదా, వజ్రాలతోటి ఈ పర్వతం అయితే చేశారు. రాజా దశరథ మహారాజు గారు సీతారాముల వారి పెళ్ళైన తర్వాత కట్నం కిందిగా ఇంతంత బంగారాన్ని వజ్రవైదూరాలు మన్నులను ఇస్తారనమాట. అయితే అది ఎక్కడ పెట్టాలో తెలియక ఇక్కడ మొత్తం ఒక కొండ రూపంలో వేసి ఈ కొండంత మనీనైతే ఇచ్చారు. అంటే కట్నం కిందిగా ఈ కొండంత మన్నులను ఇచ్చారనమాట. అయితే ఈ మన్నులంతా ఇప్పుడు ఈ కొండగా మారిపోయినాయి. ఆ గోల్డ్, ఆ కట్నం కిందగా ఇచ్చినంత గోల్డ్, వజ్రవైదూరాలు అవన్నీ ఈ కొండగా మారిపోయినాయి అన్నమాట ఇప్పుడు. అయితే చూసారు కదా మణిపర్వతం, నేను ఏదైతే చూపించానో ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ లో చిన్న టెంపుల్ ఉంది. ఇక్కడే అమ్మవారు సీతమ్మ వారు ఉయ్యాల ఊగుతూ అయోధ్య అంతా చూస్తారు. శ్రావణ మాసం శుక్లపక్షలో మాత్రం ఇక్కడ ఫస్ట్ ఉయ్యాల అనేది అమ్మవారే ఊగుతారు, సీతారాముల వాళ్ళు ఊగుతారు. దాని తర్వాతే అందరూ ఇక్కడ ఉయ్యాల అనేది అదొక పండుగగా చేస్తారనమాట ఇక్కడ. సో చలి చాలా ఎక్కువగా ఉంది, నాకు చేతులు లిటరల్లీ చెప్తున్నా కదా, ఇవ్వండి ఎట్లా షివర్ అవుతున్నాయో చూడండి, చాలా కోల్డ్ గా ఉంది. బట్ నో ప్రాబ్లం. ఇక్కడి నుంచే సీతారాముల వారు శ్రావణ మాసంలో అయోధ్య అంతా చూస్తారు. సో అది అండ్ మొత్తం ఇప్పుడు ఇక్కడికి ఏదైతే విజిట్ చేశానో ఇక్కడి నుంచి అయోధ్య సిటీ, అయోధ్య చుట్టుపక్కల ఉన్నది మొత్తం అయిపోయినట్టే. ఇంకా ఈ వీడియో మాత్రం తొందరలో రాబోతుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గైస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ బెల్ బటన్ ని పక్కా ప్రెస్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మాత్రం పక్కా షేర్ చేయండి, అందరికి పక్కా షేర్ చేయండి. ఏమన్నా ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్ బాక్స్ లో సజెస్ట్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ప్రతి ఒక్క మెసేజ్ కి నేను రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్క కమెంట్ కి నేను రిప్లై ఇస్తున్నాను. గాయ్స్ డోంట్ ఫర్గెట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్. ఎందుకంటే ఇది మన రామ్ లలా వారికి మొత్తం సంపూర్ణ చరిత్ర అయితే నేను చేయబోతున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ బటన్. అయితే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా అయోధ్య నుంచి ఇప్పుడు బయలుదేరబోతున్నాను. టైం చాలా ఎక్కువ అయింది. అవును, 5:47 అవుతుంది. నియర్లీ 6 అనుకోండి. నాకు ఇంకా బయలుదేరేసరికి 7 or 8 అయ్యిద్ది. నేను ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నాను. ఎక్కడికి అంటే సీతమ్మ వారి పుట్టిన ప్రదేశం. సీతమ్మ వారు ఎక్కడైతే పుట్టారో నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. మీకు శ్రీరామచంద్రుల వారు, మన రామ్ లలా వారు ఎక్కడ పుట్టారో చూపించాను, బట్ సీతమ్మ వారు ఎక్కడ పుట్టారో మనం చూపించలేం కదా. అందుకోసం ఇప్పుడు సీతమ్మ వారు పుట్టిన ప్లేస్ కి అయితే నేను వెళ్తున్నాను. సో ఇక్కడి నుంచి 450 కిలోమీటర్స్. మిగతాదంతా నేను బైక్ మీద చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నాను, ఎలా వెళ్తున్నాను, ఏంటి అనేది అక్కడ చెప్తాను. ఆ ప్లేస్ కి వెళ్ళి ఇంకా చూపిస్తాను. ప్రతి ఒక్కటి చెప్పబోతున్నాను. సో డోంట్ మిస్ ఇట్.